ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ ఇక్కడ మనం ఏదో ఒడిదుడుకులు చెప్పుకోకుండా అంత నేషనల్ హైవే అని మాత్రమే చెప్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత అంటే ముళ్ళ బాట రాళ్ళ బాట దాడుకొని రాదు. ఒక వజ్రాల కిరీటం ధరించాలంటే ముళ్ళ కిరీటం ధరించుకోకుండా ఏ రాజైనా వజ్రాల కిరీటం ధరించలేడు. మనము కూడా కీర్తి ప్రతిష్టలు పొందాలంటే అవమానాలు లేకుండా, కష్టాలు లేకుండా దాన్ని అనుభూతి పొందలేరు. కానీ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కడైనా ఉంటాయి, ఏ ప్రయాణంలోనే ఉంటాయి. కానీ అది రియాలిటీ కనుక మనం తెలుసుకొని పోతే మన వెనుక నడిచే సైన్యం ధైర్యంగా మన వెంట రాత్రనక పగలనక ఎనీ టైం మన దగ్గర ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఇంక సైన్యాన్ని వెనక చూడాల్సిన అవసరం లేదు. ఎనీ టైం నీ వెనకాల సైన్యం ఉంటుంది. ఎప్పుడైతే మంది హైవే అని చెప్పుకున్నా మనం అంతా ఒక హైవేలో ఉంటది. అసలు ఇక్కడ మొదలెడితే సముద్రం తిరిగేలేపు మనము అవసరమైతే బెంజగాల్లో కూడా తిరగచ్చు అని మనము హైలైట్ చేసి చెప్పామనుకోండి, జరుగుతుంది. ఎవరన్నా అదృష్టవంతులకు మంచి హైవే దొరకచ్చు, మంచి డౌన్ లైన్ దొరకచ్చు, మంచి లీడర్స్ దొరకచ్చు, అల్లది. ఓకేనా? ఈ రోజు బీబీ మేడం గారు 5 లక్షలు తీసుకున్నారంటే ఒక బీబీ మేడం గారు రాత్రి పౌరులు కష్టపడితే రాదు. ఆ మేడం గారు ఒక బలమైన నమ్మకంతో గౌతమ్ బాలే గారి మాటల మీద, గౌతమ్ బాలే గారి యొక్క ప్లాన్ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళింది కాబట్టి ఆ వెళ్ళిన ప్రయాణంలో ఆమెలో ఉన్న బలహీనతను దేవుడు చూసి, అంటే ఒక ఆడ మనిషి కావచ్చు, వయసు పెరిగిన వ్యక్తి కావచ్చు, చదువు ఇవ్వలేదని కావచ్చు, భగవంతుడు ఒక మంచి డౌన్ లైనర్స్ ఆమెకి సపోర్టింగ్ గా ఇచ్చాడు. ఆ సపోర్ట్ తో ఆమె అద్భుతంగా ఆమె కూడా కలిసి వాళ్ళతో వర్క్ చేయడం వల్ల, అంటే చేయి కలిసినప్పుడు అప్లైనర్ డౌన్ లైనర్ ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు సక్సెస్ వచ్చింది. ఇక్కడ కూడా మనము కూడా మన డౌన్ లైనర్స్ మనతో కలిసి పనిచేయాలంటే అప్లైనర్ కూడా ఎప్పుడు నిజాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. నిజం, ఎస్ వెస్టేజ్ లో డబ్బు ఉంది, నేను నమ్ముతున్నాను, నేను నిజాలు మాట్లాడాలంటున్నాను. కానీ వెస్టేజ్ కోసం నా జాబ్ మానేశాను, నేను సత్యంత వరకు వెస్టేజ్ చేస్తా అంటున్నాను. ఈవెన్ నాకు ఎటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ జాబ్ వచ్చినా వదిలేసి నేను వెస్టేజ్ చేస్తా అంటున్నాను. ఎందుకు? వెస్టేజ్ బలం నాకు తెలుసు, వెస్టేజ్ లో ఉన్న ఫ్రీడమ్ తెలుసు, వెస్టేజ్ లైఫ్ తెలుసు. సెలబ్రిటీ కావాలి అంటే ఒక వెస్టేజ్ అండి. ఎవడైనా సరే సెలబ్రిటీ. ఈ రోజు చదువులేని వాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే కాడు, కానీ చదువు లేని వాడు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కంటే గొప్పగా సెలబ్రిటీ కావాలంటే వెస్టేజ్ ప్లాట్ఫామ్. అది నాకు తెలుసు కాబట్టి నాకు ఎన్ని అవరోధాలు వచ్చినా తగిలినా సరే నేను ఢీ కొట్టి ముందుకెళ్తాను, కానీ వెనకడుగు వేయను. నేను ఎన్నో నెలలు 1.5 year గ్యాప్ ఇచ్చాను మీటింగ్స్ కి, అయినా మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇమ్మీడియట్ గా నేను మీటింగ్ చెప్పడం స్టార్ట్ చేశాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ వెస్టేజ్. వెస్టేజ్ గురించి అండర్స్టాండ్ చేసుకున్నా. మన టీం కూడా ఏంటంటే ఓన్లీ మంచి విషయాలే కాదు, ఇందులో ఉన్న కష్టాలు కూడా చెప్పడం నేర్పించండి, వాటిని ఎలా ఎదుర్కొనాలో నేర్పించండి, వాస్తవాలు మాట్లాడండి. ఖచ్చితంగా వచ్చిన ప్రతి వ్యక్తి మన వెనకాల కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తారన్నమాట. ఒక తండ్రి దగ్గర చిన్న పసికున్న పిల్ల, అంటే బాపు గాని తండ్రి ఎలా చెప్తే అలా కళ్ళు మూసుకొని తండ్రిని ఫాలో అవుతాడో, ఈ రోజు అప్లైనర్ ని కళ్ళు మూసుకొని ఫాలో అవుతాడు డౌన్ లైనర్స్. కాబట్టి వెస్టేజ్ లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుందండి. ఇది మనం అగ్రి అవ్వాలి. కానీ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చిందో నేను ఇక్కడ 2 విషయాలు చెప్పాను. మన ద్వారా తప్పు జరిగితే కరెక్ట్ చేసుకోవాలి, ఎదుటి వ్యక్తి ద్వారా తప్పు జరిగితే అరెస్ట్ చేయాలి, మన వైపు రాకుండా. ఈ 2 చేసుకుంటే మళ్ళీ సక్సెస్ తీసుకుంటాం. ఈ 2 చేయకపోతే ఫెయిల్యూర్ తీసుకుంటాం. కానీ చాలా మంది ఏమంటారు, వెస్టేజ్ లో రాగానే అయ్యో నాకు జరగట్లేదు, నాకే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు. మరి ఎందుకు ఈ ఫెయిల్యూర్ రావడానికి కారణం కూడా ఉంది. మనమేమో అంటే రాకెట్ అవసరం లేదు, అన్ని బ్రహ్మాండంగా మన కంపెనీ వాళ్ళు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, మన సీనియర్లు కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసి చాలా క్లియర్ గా చెప్పేశారు. మనం మొదలెట్టిన చోట ఆగుతున్నాం, ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఏముందో తెలుసుకుంటే అవి కూడా తెలుస్తాయి. ఎందుకంటే వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడమే. ఈ రోజు వచ్చిన వ్యక్తులు ఎందుకు ఆగుతున్నారు, ఫెయిల్యూర్ అవుతుంటే సరైన నాలెడ్జ్ లేకపోవడమే. ఈ రోజు నాకు ఎన్ని ప్రాబ్లం వచ్చినా నేను ముందుకు వస్తున్నాను, నా కింద చాలా మంది లీడర్స్ కష్టాలు వచ్చి నిలబడి వర్క్ చేస్తున్నారంటే నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని వ్యక్తి వెంటనే ఆగిపోతున్నాడు. ఎందుకంటే చెప్పుడు మాటలతో వస్తాడు, ఇక్కడ ఉన్నది ఏది తెలుసుకోడు. కాబట్టి ఎప్పుడైతే అతను సంపూర్ణమైన నాలెడ్జ్ వస్తుందో పర్లేదు, తనే ఇంకా నలుగురు చేయూతనిచ్చి నిలబెడతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. అందుకే నేను లర్నింగ్ నా మాటలో ప్రతి క్షణము లర్నింగ్ అనే మాట వస్తుంది. ఎందుకంటే వెస్టేజ్ కి ఆయువు పట్టు, ప్రాణం, గుండెకాయ లర్నింగ్. కానీ ప్రతి ఒక్కరు సరి అయిన నాలెడ్జ్ పెంచుకుంటే చాలు సక్సెస్ అవుతారు. నాలెడ్జ్ లేకపోతే ఫెయిల్యూర్ అవుతారు. ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం. ఖచ్చితంగా స్టార్టింగ్ 7 steps మీద బాగా పట్టు దొరకాలి, 7 mistakes మీద బాగా పట్టు దొరకాలి. అప్పుడే ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. కానీ ప్రారంభంలో చాలా మంది
వీళ్ళు 7 స్టెప్స్ అంటే తెలియదు, కానీ వర్క్ చేయడానికి వెళ్ళిపోతారు. రిజెక్షన్స్ వస్తాయి, దానికి ఆన్సర్లు చెప్పలేరు, దాన్ని పరిష్కరించుకోలేరు, ఫెయిల్ అవుతారు. కాబట్టి మనకి ఎలా ప్రారంభించాలనేది మనం తెచ్చిన మన డౌన్ లైన్ ని ఒక పసిపిల్లోడుగా చూసుకొని, మనం ఆల్రెడీ మన క్రమశిక్షణ చెప్పాం కదా, అలా పసిపిల్లోడుగా చూసుకొని మనం వాళ్ళు రక్షించుకొని ఎలా ప్రారంభించాలో మనం దగ్గరుండి ప్రారంభించాలి. ప్రారంభంలో చాలా జాగ్రత్తగా వాళ్ళని మానిటరింగ్ చేయాలి. ఓకేనా? అది వాళ్ళకి నేర్పించాలి, మనం మానిటరింగ్ చేయాలి. వాళ్ళు ఎప్పుడైతే బలపడుతున్నారో, ఒక లీడర్ గా కావచ్చు, ట్రైనర్ గా కావచ్చు, నాలెడ్జ్ పరంగా కావచ్చు, అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ గా వాళ్ళు బలపడే కొద్దీ మనము కొద్దిగా దూరం వెళ్ళి మనం మనీ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక పిల్లోడు, స్కూల్కి వెళ్ళిన పిల్లోడు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యి కొద్దిగా స్కూల్కి అలవాటు పడుతున్నాడో, తల్లి నిదానంగా తన పనుల మీద ఫోకస్ చేసుకోవాలి. ఫస్ట్ చాలా ఇబ్బంది పడేది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మన కింద ఉన్న డౌన్ లైనర్ రైట్ వేలో వెళ్తున్నాడా, నడిపించాల్సింది, స్టార్ట్ చేయించాల్సింది మనమే. అతను మీద కమాండింగ్ వచ్చే కొద్దీ మనం ఫ్రీ అవ్వాలి. ఎవరైనా కారు డ్రైవింగ్ వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు చాలా పర్ఫెక్ట్ గా ఇది ప్లాన్ తెలుస్తుంది. కార్ డ్రైవింగ్ ఎక్కినప్పుడు మనకి ఖచ్చితంగా చెమటలు పడతాయి స్టీరింగ్ దగ్గర కూర్చోగానే, సందేహం లేదు. కానీ కంట్రోలింగ్, ఎక్సిలేటర్, బ్రేక్, ఎవ్రీథింగ్ అన్ని లెఫ్ట్ సైడ్ కూర్చున్నా అక్కడ ట్రైనర్ దగ్గర ఉంటాయి. ఓకేనా? ఎప్పుడు అతను అన్ని అవే ఆపరేట్ చేస్తాడు. క్లచ్ కానీ, గేర్, ఎక్సిలేటర్ కానీ అన్ని ఆయన ఆపరేట్ చేస్తాడు. నీ మీద నమ్మకం పెరిగే కొద్దీ తన కాలు డిస్టెన్స్ ఇచ్చేసి నీకు ఫ్రీడమ్ గా కారు వదిలేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే, మన డౌన్ లైనర్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ మనము అతని మీద మానిటరింగ్ తగ్గించుకోవచ్చు, సపోర్టింగ్ తగ్గించుకోవచ్చు. ఓకేనా? కానీ అతను స్ట్రాంగ్ అయినంత వరకు మనమే చూసుకోవాలి. ఎలా స్టార్ట్ చేయాలో మనం దగ్గరుండి స్టార్ట్ చేయించాలి. అప్పుడే సక్సెస్ అవుతాం, లేకపోతే ఫెయిల్యూర్ అవుతాం. నెక్స్ట్, ప్రారంభించే క్రమంలో అడ్డంకులు ఇవి కామన్ గా ఎక్కడైనా వస్తాయండి. ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా ఏ ప్రయాణం లేదు. ఈవెన్ గౌతమ్ బాల గారు కూడా అడ్డంకులు లేకుండా కంపెనీ నిర్మించలేదు. ఒకానొక స్టేజ్ లో అప్పులు పాలైపోయి ఇంకా మనము నడిపించుకోలేమోమో, మనం తప్పు చేశామేమో అనుకునే పీక్ స్టేజ్ కి ఎండుకెళ్ళి అక్కడ ధైర్యంతో, దృఢమైన సంకల్పంతో నిలబడి తిరిగి సక్సెస్ సాధించుకున్నాడు ఆయన కూడా. కాబట్టి అడ్డంకులు రావడం మనకు కాదు, గౌతమ్ బాల గారు కూడా వచ్చాయి. ఆయన తట్టుకొని నిలబట్టాడు. దృఢ సంకల్పం. ఆయన ఏదైతే ప్రజలకు ఇవ్వాలి, ఈ రోజు ఏ చదువు లేని వాళ్ళు కూడా సెలబ్రిటీలుగా తయారు చేసి గవర్నమెంట్ అవార్డు ఇప్పించాడు. అదే ఆయన దృఢ సంకల్పం. ఆ దృఢ సంకల్పంలో ప్రజలకు మంచి చెయ్యాలి, పేదవాళ్ళ కుటుంబంలో సంతోషం అనే వెలుగు నింపాలని దృఢ సంకల్పించుకొని ఆయన వర్క్ స్టార్ట్ చేశాడు. మనం కూడా కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన ఫార్ములానే మనం ఫాలో అవ్వాలి. మన డౌన్ లైనర్ మన ఎవరైతే నమ్మొచ్చారో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ సంతోషాన్ని మనం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసం వర్క్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సింది మన గౌతమ్ బాల గారు మనకి ఇస్తారు. నాకేం కావాలి, నాకు ఏ లెవెల్ కావాలి నువ్వు ఆలోచించాలి, నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిందే నాది పైన గౌతమ్ బాల గారు చూస్తాడు. నేను నా డౌన్ లైన్ గురించి ఆలోచిస్తే చాలు. ఇక్కడ మీరు కూడా మీ డౌన్ లైన్ గురించి ఆలోచిస్తే చాలు, మీరు సక్సెస్ అవుతారు. మీ డౌన్ లైన్ గురించి మీరు ఆలోచించుకోకుండా మీ గురించి ఆలోచించితే ఇక్కడ సెల్ఫ్ ఏంటంటే ఈగో, ఈశా ద్వేషాలు ఇవి వస్తాయన్నమాట మధ్యలో. ఇంకా అప్లైనర్ డౌన్ లైనర్ మధ్య విద్వేషాలు వచ్చేసి కోఆర్డినేషన్ తగ్గిపోయి ఇంకా స్వార్థం అనేది స్టార్ట్ అవుతుంది. సెల్ఫిష్ అంటారు. సెల్ఫిష్, సొంతంగా స్వార్థంగా ఆలోచించడం. మరి ఇక్కడ మనం ఎప్పుడైతే మనం హార్ట్ఫుల్ గా మన కింద డౌన్ లైనర్ ఎదుగుదల గురించి ఆలోచిస్తే మాత్రం అక్కడ అప్లైనర్ కి డౌన్ లైనర్ కి చాలా బాండింగ్ ఉంటుందండి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. మరి వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించడానికి 2-3 సంవత్సరాల నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈరోజు 6 నెలలు కాదు, 3 నెలల్లోనే చాలా మంది ఆపేస్తూ ఉంటారు. 3 నెలలకే వెస్టేజ్ నా వల్ల కాదండి అని ఆపేస్తుంటారు. ఎందుకంటే జాయిన్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తికి వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించాలి, నువ్వు సక్సెస్ అవ్వాలంటే 3 సంవత్సరాలు లేదా మినిమం 2 సంవత్సరాలు నువ్వు ఒక కమిట్మెంట్ తో ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలి. ఎన్ని వచ్చినా నేను నిలబడతానని ఒక దృఢ సంకల్పంతో ఉండాలి, ఒక నిబంధన చేసుకోవాలి. అప్పుడే ఆ పర్సన్ సక్సెస్ అవుతాడు. వెస్టేజ్ ఎలా ఉంటదంటే ఒక 1 year 1.5 year నువ్వు కష్టపడి ఒక 50,000కి వెళ్తే 3 నెలలు నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. లేదంటే 6 నెలలు నువ్వు 2 లక్షలు సంపాదించు. అందుకే మనము రోజు లెక్కతో కళ్ళు మూసుకొని 2 సంవత్సరాలు నేను వెస్టేజ్ లో నిలబడాలి అని నువ్వు డిసైడ్ అయి నిలబడితే చాలు, వెస్టేజ్ లో సక్సెస్ అవుతావు. అది
అది మన ప్రతి ఒక్కరికి మన కొత్తగా జాయిన్ అయిన వాళ్ళతో కమిట్మెంట్ తీసుకొని ముందు నడపాలా. ఎవరిని పడితే వాళ్ళని ఐడియా చేసేసి వాళ్ళు లాక్కొచ్చేది కాదు. ఈ 2 సంవత్సరాలు నువ్వు ఇష్టం నిలబడితే నువ్వు అడిగింది నేను ఇప్పిస్తాను, నువ్వు నాతో నిలబడ్డా, నువ్వు కమిట్ అయితేనే రా, లేకపోతే బయటకు వెళ్ళిపోవాలని చెప్పే విధంగా మనం ఉండగలిగితే 6 మంది చాలండి. మన కింద 6,000 మంది టీం ఉన్నా ఒకరు క్వాలిఫై అవ్వట్లేదు. కానీ 6 మంది ఈ కమిట్మెంట్ ఉన్న లీడర్లు మనం తెచ్చుకుంటే క్రౌన్ రైటర్ అవుతాం. 1 year లో 1,00,000 రూపాయలు తీసుకుంటాం. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి, తప్పులు సరి చేసుకోవాలి. ఇది కంపల్సరీ, 100% కొన్ని నెలలు నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకుంటున్నారు నెలలు? 1 నెల నేర్చుకున్నా కూడా సక్సెస్ అవుతాం. కొన్ని నెలలు కాదు, 1 నెల ఐడి వేసిన వ్యక్తి ఒక 30 PVనో 40 100 వాళ్ళకి కావాల్సిన కొనిపించిన తర్వాత 1 month వరకు నువ్వు పక్క వాళ్ళకి చెప్పకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఓన్లీ నువ్వు నేర్చుకోవాలని. ఏ అప్లైనర్ ఎవరన్నా కంట్రోల్ చేశారా? చేయగలుగుతున్నామా? ఆ మైండ్ మనలో లేదు. తప్పు అప్లైనర్ది అంటాను నేను, సందేహం లేదు, 100% చెప్తాను. ఇప్పటిదాకా ఇన్నిసార్లు మనం 7 steps క్లాస్ మిస్టేక్స్ క్లాస్ చెప్పుకుంటాం. కానీ అయ్యా నువ్వు ఆర్డర్ ఐడియా వేసుకున్నావు, 1 month నువ్వు ట్రైనింగ్ పీరియడ్, 1 month నువ్వు అసలు టీం గురించి మానే ప్రొడక్ట్ క్వాలిటీ గురించి చెక్ చేసుకుని ఈ 1 month డైలీ జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వాలి. డైలీ జూమ్ మీటింగ్ విను. 1 month తర్వాత ఇక్కడ నీకు కావలసిన లైఫ్ ఉంది, ఇక్కడ నీకు ఉపయోగపడే జీవితం ఉంది, ఇక్కడ మోసాలు లేవు, స్వార్థాలు లేవు, ఇక్కడ నువ్వు ఖచ్చితంగా బ్రతకడానికి ఒక అవకాశం ఉందని నీ మనసుకు అనిపిస్తే 2వ నెల నుంచి టీం బిల్డింగ్ నెలలు నేర్చుకోవాలి. కొన్ని నెలలు కాదు. వెస్టేజ్ లో నువ్వు అనుకున్న స్థాయికి, ఆకాశం అద్దు పెట్టుకున్నా సరే అనుకున్న స్థాయికి వెళ్ళాలంటే ప్రతిరోజు నేర్చుకో, ప్రతిరోజు నువ్వు అప్డేట్ అవ్వు. ఖచ్చితంగా నీ ఎదుగుదల ఏ రోజు బ్రేక్ అవ్వదు. నువ్వు నేర్చుకునేది ఎక్కడ ఆగితే మన లైఫ్ అక్కడికి, ఆ సక్సెస్ గ్రోత్ అనేది అక్కడ ఆగుతుంది. కాబట్టి కొన్ని నెలలు నేర్చుకోవాలి. ఇది మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా మైండ్కి ఎక్కించాలి. తప్పులు సరి చేసుకోవాలి. తప్పులు సరి చేసుకోవాలి అనేది మనం బాగా ఫీల్ అయ్యి వాళ్ళకి నేర్పించగలిగితే, వాళ్ళని ధైర్యపరిస్తే వాళ్ళు నిలబడతారు. కానీ ఇవన్నీ మనం దాచిపెట్టేస్తాం. కష్టాలు లేవండి, సుఖాలండి, ఇలా వచ్చి కొంటే చాలా అలా వెళ్ళిపోతామండి. జస్ట్ నువ్వు 6 మందిని జాయిన్ చేసుకో. ఈ ఒక్క డైరెక్ట్ అయితే నువ్వు సిల్వర్ అవుతాయి, 2వ డైరెక్ట్ అయితే నువ్వు గోల్డ్ అవుతావు, 3వ డైరెక్ట్ అయితే నువ్వు స్టార్ అయితే కారు ఇచ్చేస్తుంది కంపెనీ. నువ్వు స్టార్ అయితే కారు ఇచ్చేస్తుంది. 80,000 శాలరీ. నన్ను ఒకడు అడిగాడు, నువ్వు పీపీటీలో సిల్వర్ అవగానే 30, గోల్డ్ అవగానే 50, స్టార్ అవగానే 80 అన్నావుగా, మళ్ళీ నాకు సిల్వర్ అయితే 7,000 వచ్చిందేంటి, 10,000 వచ్చిందేంటి? మరి పీపీటీ మీరు ఎందుకు అలా చెప్తున్నారు? అయ్యా ఇక్కడ ఎల్ఓబి ఉంది, కానీ చాలా మంది ఇక్కడ ఎల్ఓబి అని ఎవరు చెప్పట్లేదు. చెప్తున్నా, ఇక్కడ ఎల్ఓబి ఇన్ని పాయింట్లు వస్తే 30,000 వస్తున్నాయని మన అప్లైనర్ ఎవరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత, ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు వచ్చిన తర్వాత నేర్చుకుంటారు అంటున్నారు, కానీ చిన్నపిల్లలుగా వచ్చిన వాళ్ళు అక్కడ వచ్చిన ఒడిదుడుకులు తెలియకుండా వస్తే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ 1 month ట్రైనింగ్ పీరియడ్ లో ఇక క్లియర్ గా ఫస్ట్ రోజు నువ్వు చెప్పకపోయినా 1 month ట్రైనింగ్ పీరియడ్ లో ఇక్కడ 20,000 రావాలంటే ఒక ఎల్ఓబి రావాలి, ఇక్కడ 35,000 రావాలంటే 2 ఎల్ఓబిలు రావాలి, ఏ లెక్క నుంచి ఎంత పీవీ రావాలి, సైడ్ వాల్యూమ్ ఎంత రావాలి, టీమ్ బిల్డింగ్ ఎంత రావాలి, టోటల్ గా ఇంత పీవీ వస్తే నీకు ఇంత ఇన్కమ్ వస్తుందయా, ఇంత తక్కువ పీవీ వస్తే మినిమం ఇంత వస్తాయా, మినిమం క్వాలిఫై అయితే ఇంత, మాక్సిమం క్వాలిఫై అయితే ఇంత అని మనము 1 month లో వాళ్ళకి మళ్ళీ ప్లాన్ మళ్ళీ ఒకసారి చెప్పాం కదా, 4 వారాల్లో కనీసం 3 రోజులకు ఒకసారి అప్డేషన్ లోతుగా చెప్పుకుంటూ వెళ్తే మన రియాలిటీకి వాళ్ళు ఆశ్చర్యపోతారు, సంతోషపడతారు. ఖచ్చితంగా మనము నెట్టినా బోరింగా నువ్వు అసలు నీ డౌన్ లైన్ చూడాల్సిన అవసరమే లేదు. నువ్వు ముందుకు వెళ్ళడమే కదా, నీ వెనకాల ఎక్కడిపోయినా వస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లెర్నింగ్. మరి దీనిని ఒక ట్రయల్ గా భావించరాదు. చాలా మంది ఏం చేస్తారంటే ట్రయల్ అని కాదు, కమిట్మెంట్. నువ్వు ఏం తీసుకోవాలనుకున్నావు దానికి రా, దాని తగ్గట్టుగా పని చేసుకో, అంతే. నెక్స్ట్, చాలా ఆశలు సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు ఎందుకు వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, ఇందాక కమిట్మెంట్ మనం సీరియస్ చెప్పట్లేదు, నేర్చుకోవాలని చెప్పట్లేదు. ఈవెన్ మనం చెప్పినా కొంతమంది బయటికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి సీరియస్ గానే చెప్పాలి, మొహమాటం లేదు. అదే నువ్వు చెప్పొద్దు అన్నాను, నువ్వు చెప్తే అది నీ ఇష్టం, నువ్వు చాలా లాస్ పడతావు. నువ్వు నాలెడ్జ్ లేకుండా నువ్వు చెప్పొద్దు. ఒకవేళ నీకు చెయ్యాలనే తప్పనుంటే
నువ్వు ఇన్విటేషన్ దగ్గర నుంచి నన్ను యూజ్ చేసుకో. నువ్వు పర్సన్ సెలెక్ట్ చేయి, నేను వస్తాను. మీ బ్రదర్ ఉన్నాడు, మీ బ్రదర్ దగ్గర నాతోనే ఇన్విటేషన్ చెప్పించు, నాతోనే ప్లాన్ చెప్పించు. అతను సాటిస్ఫై, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్. అతనికి ఎలా చెప్తే అర్థమవుతుందో నేను చెప్పగలను. అతన్ని మళ్ళీ ప్రొడక్ట్ కొనిపించి అతను వన్ మంత్ ట్రైనింగ్. ఇలా జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఖచ్చితంగా 1 month ట్రైనింగ్ అని మనం పెట్టుకుంటే చాలా ఈజీగా సక్సెస్ అవుతాం. మరి ఇందాక చెప్పినట్టు కమిట్మెంట్ లేకపోవడము, నేర్చుకోవాలని తాపత్రం లేకపోవడము, నేర్పించే తీరాలి, నేర్చిన తర్వాత వీళ్ళు పనితో పని స్టార్ట్ చేయించాలనే తాపత్రం అప్లైనర్ లో లేకపోవడం, తొందరగా వచ్చారు అది తొందరగా 2వ నెలలో డైరెక్టర్ చేసేది, ఫస్ట్ మంత్ ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ చేసి మనం కూడా ముందుకెళ్ళాలి, అన్ని ముందుకు తీసుకెళ్ళాలని తొందరపాటు మనలో కూడా ఉండడం. ఈ తొందరపాటే అన్ని కారణాలకు, అన్ని సమస్యలకు కారణం అవుతుంది. ఓకేనా? ఆడు వస్తాడు టకటక 2 నెలలు పరుగులు ఎడతాడు, 3వ నెల దెబ్బలు తాగడం స్టార్ట్ అవుతుంది. అక్కడ 3,000 శాలరీ 2,000 తీసుకున్నాడు ఎక్కితే తర్వాత 300 వస్తుంది. ఇదేంది, ఇది ఇంత మోసం ఉందా అంటాడు. విండు. అందుకే చెప్తున్నా, పరిగెత్తి పాలు తాగేదానికంటే నెమ్మదిగా వెళ్ళి నీళ్ళు తాగడమే మంచిదని మన పూర్వీకులు పెద్దలు చెప్పారు. కాబట్టి పరిగెత్తడం అనేది కనుకంటే ఫస్ట్ బాగా స్లోగా నేర్చుకుంటూ తర్వాత స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ ఎంత నువ్వు స్లో చేసి లర్నింగ్ మీద ఫోకస్ చేస్తావో తర్వాత ఎర్నింగ్ మీద అంత స్పీడ్ పెరుగుతుంది. అందుకే ఈరోజు చాలా మంది, కొంతమంది నిలబడుతున్నారు, చాలా మంది వెనక్కి వెళ్తున్నారు. అంటే దీన్ని క్లియర్ గా అర్థం చేసుకొని, దీన్ని ఇక్కడున్న కమిట్మెంట్ ప్రకారం 2-3 సంవత్సరాల కమిట్మెంట్ తో ప్లాన్ చేసుకొని నేర్చుకోమనేది అప్లైనర్ నేర్చుకుంటూ, అప్లైనర్ కూడా కమిట్మెంట్ తో నేర్చుకున్న తర్వాత వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యి ఒక పరిపూర్ణమైన ప్రణాళికతో ఆ డౌన్ లైనర్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని నడిపించి అప్లైనర్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా శ్రద్ధతో కలిసి వర్క్ చేస్తే ఖచ్చితంగా నిలబడి గొప్ప లీడర్లు అవుతారు. వీళ్ళు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా అందరూ పరిగెత్తే ప్రయాణంలో ఉంటే ఎవరు ఎప్పుడు కింద పడతారో, ఎప్పుడు తగిలించుకుంటారో, ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతారో కూడా మనకు తెలియదు అనమాట. కాబట్టి ఈ రోజు మన అవాయిడ్ చేసినా మన సక్సెస్. రీఇన్వెంటింగ్ ద వీల్. మనకేం చేస్తున్నామండి, వెస్ట్లో వీల్స్ ఇన్వెంటింగ్ చేస్తున్నామా? మనమే వీల్స్ ఇన్వెంటింగ్ చేయట్లేదు. ఇదే ఇలా ఇచ్చాడేంటి? ఓకేనా? వీల్స్ ఇన్వెంటింగ్, మనం ఏ వీల్స్ ముట్టుకోవట్లేదుగా. కార్ వస్తేనే కార్ వీల్స్ ప్రాబ్లం ఉంటే చేస్తాం, బండి ఉంటే బండిలో చేసుకుంటాం. రీఇన్వెంటింగ్ అంటే, ఇన్వెంటింగ్ అంటే కనిపెట్టడం, రీఇన్వెంటింగ్ అంటే మళ్ళీ కనిపెట్టడం. మళ్ళీ చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఇక్కడ చక్రం అనేది పక్కన పెట్టండి. ఏదైనా సరే ఇక్కడ ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ ఈరోజు స్టార్ట్ అవ్వలేదు, 21 సంవత్సరం అయిపోయింది. గౌతమ్ బాల గారి దగ్గర నుంచి మన పైన వరకు కొన్ని లక్షల నుంచి కోట్ల మంది లీడర్స్ ఉన్నారు. ఈ అనేది మన తప్ప. టైం వేస్ట్ ఎందుకు? మన ఉన్న బుర్ర పాటు లక్షలు తీసుకుంటున్నారు, 5 లక్షల నుంచి 50 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కోట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, పేద వాళ్ళు ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు. అందరూ 7 steps సక్సెస్ అయినారు. కానీ మనం మాత్రం కొత్తది కనిపెట్టాలనుకుంటున్నాం. కొత్తది కనబడితే చాలా ఇబ్బందులు పడతాము, టైం వేస్ట్ అవుతుంది. అందుకే సిస్టమ్ ఫాలో కాకపోవడం అనేది, నువ్వు ఉన్న సిస్టమ్ ఫాలో అవట్లేదంటే కొత్తది ఏదో కనిపెట్టడానికి ట్రై చేస్తున్నావు. అది తప్పు అని చెప్తున్నారు. కాదు, ఇక్కడ ఈజీ వేలో
నా అప్లైనర్ తప్పు చేస్తున్నాడు, నా అప్లైనర్ తెలియలేదు, నా అప్లైనర్ ఏం తెలియదు అనుకునే వాళ్ళు ఉంటే డైరెక్షన్ ఎక్కడ వెళ్ళండి. మనకి విజయరాజు గారు ఉన్నారు. ఈ రోజు మన పైన ఇమ్మీడియట్ లీడర్ నేను, వైఎస్ఆర్ గారు కరెక్ట్ గా చెప్పట్లేదని ఎవరైనా అనిపిస్తే మీకు చందు గారు చెప్పేది కరెక్ట్ అయితే ఆ డైరెక్షన్ వెళ్ళానండి. కానీ మీ డైరెక్షన్ వద్దు, చందు గారి డైరెక్షన్, ఆ పైన విజయరాజు గారి డైరెక్షన్. ఓకేనా? మీకు ఎవరో ఒక మెంటర్ డిసైడ్ చేసుకొని ఆ మెంటర్ డిసైడ్ చెప్పేదాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వండి, సక్సెస్ అవుతారు. అలాగే మీ కింద ఉన్న డౌన్ లైనర్స్ కూడా నిన్ను ఫాలో అయితే దాన్ని టీమ్ స్పిరిట్ అంటారు. నువ్వు ఒకవైపు ఫాలో అయ్యి నీ కింద ఉన్న ఒకవైపు, అంటే ఇప్పుడు పడవ నడుపుతున్నారు కదండి, ఆ స్టిక్స్ తీసుకొని వాళ్ళు వాటర్ లో మూవ్ చేసినప్పుడు పడవ ఫాస్ట్ గా వెళ్తుంది. అందరూ ఒకే డైరెక్షన్ లో ఒకే సమయంలో చేసినప్పుడు ఆ పడవ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఒకరు ముందుకి ఒకరు వెనక్కి వేసినప్పుడు అది అక్కడే ఉంటుంది, ముందుకు వెళ్తుంది. దాని మీద ఆలోచిస్తే వస్తుంది. అంటే మనము ఇక్కడ వర్క్ చేసినప్పుడు నేను చేసేది, నా అప్లైనర్ చేసేది, నా డౌన్లైనర్ చేసేది ఒకే దిశలో, ఒకే ప్లానింగ్ లో, ఒకే మాట మీద వర్క్ చేస్తే అక్కడ ఖచ్చితంగా ప్రయాణం అనేది ఈజీగా, ఫాస్ట్ గా, సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అలాగే 100% డూప్లికేషన్ చేయాలి. అదే టీమ్ స్పిరిట్ అంటే పైన వాళ్ళు ఏది చేస్తున్నారు అది మనం చేయాలి, మనం చేసేది మన కింద ఉన్న వాళ్ళు, మన కింద ఉన్న వాళ్ళు చేసేది వాళ్ళ కింద ఉన్న వాళ్ళు చేయాలి. దాన్ని డూప్లికేషన్ అంటారు. లర్న్ ఫ్రమ్ అప్లైనర్, టీచ్ డౌన్ అన్నారు. ఎవరైతే ఇందాక చెప్పినట్టు సొంత ప్రణాళిక లేదు, కొత్త కనపెట్టద్దు, మంచి అప్లైనర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన అప్లైనర్, ఆ అప్లైనర్ తూచా తప్పకుండా ఫాలో అండి. సక్సెస్ పీపుల్ అప్లైనర్ అంటే మీ కళ్ళ ముందు ఎవరైతే మంచి ఇన్కమ్ తీసుకొని ఒక స్ట్రాంగ్ లీడర్ గా నిలబడ్డారో ఆయన్ని ఫాలో అవుతే చాలు, అంతే. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. రెండోది వచ్చేసి స్మాల్ టైం యాటిట్యూడ్. స్మాల్ టైం యాటిట్యూడ్ అంటే సమయాన్ని కేటాయించకపోతే సక్సెస్ రాదు. చాలా మంది ఏంటంటే సమయాన్ని కేటాయించరు. అదేం సార్ మేము చాలా టైం పెడుతున్నాం కదా అంటారు. అది కాదు. నిన్న మనం ప్రాధాన్యత గురించి చెప్పాం. ప్రయారిటీ, ఇంపార్టెన్స్ తో కూడుకున్న సమయాన్ని ఇవ్వాలి. రోజుకు 10 గంటలు చెయ్యి, 12 గంటలు చెయ్యి, 8 గంటలు చెయ్యి, 4 గంటలు కాదు. ప్రతిరోజు నువ్వు 1 గంట దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్మాల్ టైం యాటిట్యూడ్ అంటే తక్కువ టైం చెప్తున్నాను కదా, మళ్ళీ డ్యూటీ చేస్తున్నాను కదండి, నాకు ఎక్కువ టైం లేదు మరి నేను ఎట్లా అనేది కాదు ఇక్కడ. స్మాల్ టైం యాటిట్యూడ్ అంటే కుదిరితే చేద్దాం, లేకపోతే రేపు చేద్దాం, రేపు చూద్దాం అనే మైండ్ సెట్. కుదిరితే చేద్దామంటే అక్కడ నువ్వు ప్రయారిటీ ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా ఈ రోజు ఇది చేయాలి, ఒక చిన్న పనన్నా ఈ రోజు చేయాలి, వెస్టేజ్ సంబంధించి నేను రోజుకు 1 అరగంటన పని చేయాలి అనేది నువ్వుకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అర్థం. నువ్వు అరగంట ఇస్తే అరగంట దగ్గర రిజల్ట్ ఉంటుంది, గంట ఇస్తే గంట, కానీ ప్రతిరోజు ఇవ్వాలి. ప్రతిరోజు 1 గంట ప్లాన్ చేసుకో. అరగంట లెర్నింగ్, అరగంట టీం వర్క్. లేదు నేను 2 గంటలు చేసేటట్టు 1 గంట లెర్నింగ్, 1 గంట టీం వర్క్. 4 గంటలు చేసేటట్టు 2 గంటల లెర్నింగ్, 2 గంటలు టీం వర్క్ చేయండి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటారు, ప్రయారిటీ అంటారు. స్మాల్ టైం యాటిట్యూడ్ మిస్టేక్ అనేది జరగదు. కుదిరితే చేద్దాం, లేకపోతే రేపు చూద్దాం అంటే మాత్రం అంటే ప్రయారిటీ ఇవ్వలేదు అని అర్థం. మరి ఎందుకు అలా జరుగుతుంది? కుదిరితే చేద్దామంటే మన ఆలోచన విధానం మారకపోవడం. మనం మీటింగ్ లో, జూమ్ మీటింగ్ ఉంది, 7 గంటలకు జాయిన్ అవ్వాలంటే అవుదాంలే, ఏముంది, కొద్దిగా ఆయన ట్రైనర్ వచ్చి స్టార్ట్ చేసేదానికి జాయిన్ అవుదాంలే, ఆ మైండ్ సెట్ లో ఉంటాం. ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఆ ఆలోచన మనం మార్చుకొని, అరే మీటింగ్ 7 గంటలకు అన్నారు, ఎగ్జాక్ట్ గా 7 గంటల లోపే జాయిన్ అవ్వమని పదే మెసేజ్లు పెడుతున్నారు, 7 గంటలకు నేను జాయిన్ అవ్వాలి అనే ఆలోచన మార్చుకుంటే సక్సెస్ అవుతుంది. అది రైట్ వే. ఆలోచన మార్పు, వాళ్ళు మెసేజ్లు ఏమి వాళ్ళు పెడతానే ఉంటారులే అనుకుంటే ఆలోచన మార్చుకోకుండా తప్పు. ఆ తప్పు ఎవరు చేయొద్దండి. ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించుకోవడం. మనకు తెలుసు, మంది అయితే ఒక రకము, పక్కన వాళ్ళు అయితే ఒక రకం ఆలోచిస్తాం. ఓకేనా? మంది అయితే చాలా విషయాలు అందరికీ తెలుసు. ఒక చిన్న వస్తువు కూడా మనం పడేయలేము. ఏదైనా మనం చిన్న వస్తువు అయినా సరే పడేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. పక్కన వాళ్ళు దాని విషయంలో అయితే మనం అంత ఆలోచించం. అది మానవ సహజం, దాన్ని ఎవరు తప్పనడం లేదు. అందుకే మన బిజినెస్ అని అంటున్నారు. ఇది నా బిజినెస్, ఇది నా బిజినెస్ అంటే ఎర్లీ మార్నింగ్ 6 గంటలు లేసి మనం షాప్ ఓపెన్ చేస్తాం. ఎవడో బిజినెస్ పెడితే దాని కింద నువ్వు ఒక ఎంప్లాయీ వెళ్తే నాకు 10 గంటలు చెప్పాడు కాబట్టి 10 గంటలకు 1 నిమిషం కూడా ముందు వెళ్ళి. దట్ ఈస్ ద ఎంప్లాయ్ మైండ్ సెట్. ఎంప్లాయీ నా బిజినెస్ అనుకోడు, బిజినెస్ చేసేవాడు నా బిజినెస్ అంటారు. ఇక్కడ మన వెస్టేజ్ ఏంటంటే మనం ఎంప్లాయీ కాదు, బిజినెస్ ఓనర్స్. ప్రతి ఒక్కరు అందరూ బిజినెస్ ఓనర్సే. నువ్వు ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్, నీ కింద ఒక టీం ఉంటుంది, టీం నువ్వు లీడర్. కాబట్టి ఇక్కడ నా బిజినెస్ అనుకుంటే మన ఆలోచన విధానం మారుతుంది. ఎవరైతే నా బిజినెస్ అనుకోతే చూద్దాం, ఈ రోజు క్లాస్ వెళ్ళిపోతే ఏమైతుంది, ఈ రోజు ఛాంపియన్ డే పెట్టారంట, ఏం వెళ్ళిపోతే ఏమైంది? నా బిజినెస్ అంటే నా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి కదా, నేను కొత్త విషయం తెలుసుకోవాలి కదా, నేను ఈజీగా ఉంటామా, ఎక్కువ లాభాలు రావాలని కోరుకుంటాం కదా. ఖచ్చితంగా ప్రతి పని వెంటనే చేయాలి, సాధించేంత వరకు వెస్టేజ్ వదలరాదు. అది కమిట్మెంట్ ఫస్ట్ పెట్టుకున్నాం మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అది పెట్టుకుంటే ఇక్కడ మిస్టేక్స్ ని ఓవర్టేక్ చేసినట్టే.
కాబట్టి ఎవరైనా సరే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ దీనికి ప్రయారిటీ ఇవ్వకపోతే కుదిరితే చూద్దాంలే అనే మైండ్ సెట్ తో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవరండి. అది మిస్టేక్ చేస్తున్నట్టు. కంపల్సరీ మీ మైండ్ సెట్ మార్చుకొని మీరు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా, మీ ఇష్టం. రోజు గంట ఇస్తారా, 2 గంటలు ఇస్తారా, 3 గంటలు ఇస్తారా, 4 గంటలు ఇస్తారా, ఇష్టం. ఏదైనా సరే ప్రతి రోజు అట్లీస్ట్ మండే టు సాటర్డే నేను ప్రతిరోజు వెస్టేజ్ కి ఒక 2 గంటలు పని చేయాలి, గంట పని చేయాలి. ఏది చేయకుండా ఆ రోజు నేను నిద్రపోకూడదు అని మీరు డిసైడ్ అవ్వండి. ఈ మిస్టేక్ ని మీరు ఓవర్కమ్ చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. ఇది చాలా మందిలో ఉండే ఒక బలహీనత అండి. ఎందుకంటే మనలో ఉన్న బలాలను కాకుండా మనలో ఉన్న బలహీనతల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈరోజు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అంతా చదువుకునే వాళ్ళు కదండి. మ్యాక్సిమం చదువుకునేటప్పుడు ఫెయిల్యూర్ అయిన వాళ్ళే మాకు జీవితంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నేను బ్రతకాలంటే ఏదో బిజినెస్ మీదే ఆలోచించాలని చెప్పి బిజినెస్ పెట్టి వాళ్ళే పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్లు అయిపోతున్నారు. కానీ బాగా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ కొట్టి 99%, 98% వచ్చిన వాళ్ళు ఆ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది, క్యాంపస్ సెంటర్ లో ఈ కంపెనీలో జాబ్ వచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడే ఆ జాబ్ లో కష్టపడి 1 లక్ష రూపాయలు సంపాదించడం కింద మీద పడుతుంటారు. ఇక్కడ 10th క్లాస్ చదివిన వాళ్ళు 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు. కావాలంటే మనం జనరల్ ప్రాక్టికల్ ఆలోచించండి. ఈ రోజు హైదరాబాద్ లో వచ్చి మనం ఉద్యోగాలు చేయడం కంటే చేసే వాళ్ళకంటే ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకునే వాళ్ళంటే అంత చెప్పకండి. ఇప్పుడు ఏంటంటే కూలీ లిస్ట్ ఉంది కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మనకంటే గొప్పగా డబ్బులు సంపాదిస్తుంది. మనం హైదరాబాద్ లో ఉండి కష్టపడి ఊరెళ్ళి ఒక ఫ్లోర్ ఇల్లు కడితే వాళ్ళు 2 ఫ్లోర్లు కడతాం. ఓకేనా? మనకంటే ధీటుగా వాళ్ళు ఇంకా హాస్టల్లో పిల్లలు పెట్టి చదివిస్తున్నారు. మనము అంత డేర్ చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే అది బిజినెస్ మైండ్ సెట్. వాళ్ళు బలహీనతలు చూడరు. నాకు ఇప్పుడు చదువు ఎట్లా లేదు కదా, నేనేం చేయాలంటే నేనేం చేయగలనని ఆలోచిస్తున్నారు. చాలా మంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు నాకు చదువు లేదు, నేను బాగా మాట్లాడలేను, నేను స్టేజ్ పేరు, నేను చెప్తే ఎవరిండ్రు, ఒక 4 చెప్పగానే నువ్వు అనగానే నేను చెప్తే ఎవరిండ్రు, నా ఫేస్ ఇంతేలే, నా మాట ఇంతేలే, నా మాట నాకు వాయిస్ స్పేస్ లేదు, నాకు బాగా వాక్చాతుర్యం లేదు, నాకు బాగా మాట్లాడడం రాదు, నేను జనాలతో కలిసి అలవాట్లేదు. ఈ బలహీనలన్నీ బయట తీసుకొచ్చి నేనే ఒక దరిద్రుని, నేనే వేస్ట్ అని వెళ్ళి అద్దం మీద కూర్చొని అలా ఫీల్ అవుతా ఉంటారు. అదే మెయిన్ ప్రాబ్లం. వెస్టేజ్ లోకి వచ్చి నువ్వు అలా ఆలోచిస్తున్నావు, ఎవరికైనా చెప్పినప్పుడు నో అన్నారు, అయినా నీకు ఇన్కమ్ రావట్లేదు, ఇంకా నాకు ఇంతే, నేను ఏది పట్టుకున్నా నాకు ఏది సక్సెస్ రాదు, నాకు దేవుడు ఏది అని ఒక బలమైన నిర్ణయానికి వెళ్ళిపోతారు. అది పెద్ద తప్పండి. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్, నేను చేయగలను నా ఆత్మవిశ్వాసంతో పని చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళు కూడా. ఈ రోజు మన ముందున్న బిజినెస్ మ్యాన్ అంతా అలా చేసేవాళ్ళే. పెట్రోల్ బంక్ లో ఉన్న అనిల్ అంబానీ గారు ఆ రోజు అనుకోలే నేను పెట్రోల్ బంక్ చేసేవాడు, నేను ప్రపంచాన్ని అధిపతిని ఎలా అవ్వాలనుకోలే, నేను చేయగలను అనుకున్నాడు, చేసేసాడు అంతే. ఈ రోజు పెద్ద పెద్ద బీటెక్, ఎంటెక్ లో ప్రొఫెసర్లు వచ్చేసి ఇప్పటికీ జాబులు చేసుకుంటూ ఒక ఇళ్ళ కుటుంబాన్ని చూసుకోవడానికి ఆయన పరిమితం అయిపోయినారు. వాళ్ళ తల్లి పిల్లల్ని, భార్య పిల్లల్ని చూసుకోవడానికి పరిమితమైనారు. కాబట్టి ఇక్కడ నేను చేయగలనని ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మనకు గైడ్ చేసి ఒక సక్సెస్ఫుల్ మెంటర్ గానీ, లీడర్ గానీ మనం సెలెక్ట్ చేసుకొని ఆయన సలహాలు తీసుకుంటూ మన మైండ్ ని పక్కన పెట్టి అప్లైనర్ మెంటర్ తో పనిచేయాలి. నాకేవో బలహీనతలు ఉన్నాయి, కరెక్టే. నేను దీంట్లో ఏ విషయాల్లో బలహీనుణ్ణి, ఏ విషయాల్లో బలవంతుని అనేది అప్లైనరో లేదా మెంటర్ దగ్గర వెళ్ళి డిస్కస్ చేసి నేను ఎలా చేస్తే సక్సెస్ అవుతాను సార్ అని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎలా చేయాలో వాళ్ళు ప్లానింగ్ ఇస్తారు, అది చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా నా గురించి నేను, మీ గురించి మీరు ఎవరు సెల్ఫ్ గా ఆలోచించద్దు బలహీనతల గురించి. అంతే. నాకు నేనే ప్రాబ్లం అని అనుకోకూడదు. వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. కింద లీడర్ నుంచి పై వరకు అందరూ ఒకరికొకరు చేయి అందిస్తారు. అది అన్ని చోట్ల ఉందా సార్ ఒకసారి అంటే అప్లైనర్ డౌన్ లైనర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఓకేనా? ఏ ఇద్దరులో ఎవరో ఈర్షా ద్వేషాలు వచ్చాయి, ఇగో వచ్చిందంటే అక్కడ బ్రేక్ అవుతాయి, కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తాయి. రియల్ గా నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరు కిందున్న డౌన్ లైనర్స్ గురించి ఆలోచిస్తే అప్లైనర్ కి ఎటువంటి తిరుగులేదండి. నా డౌన్ లైనర్, నా కింద ఒక 6 మంది తెచ్చుకున్నాను, 10 మంది ఇచ్చాను, వీళ్ళని ఎట్లైనా సక్సెస్ చేయాలి, వీళ్ళని ఎట్లైనా నేర్పించాలి, వీటిని ఎట్లయినా వెస్టేజ్ లో స్ట్రాంగ్ చేయాలి, వీళ్ళకి ఎలా అయినా సరే 10,000, 20,000 ఈ మంత్ ఇయర్ లో ఇన్కమ్ ఇప్పించాలి అని నువ్వు ఎప్పుడైతే నీ కింద ఉన్న వాళ్ళ కోసం తాపత్రపడి వాళ్ళ సక్సెస్ నువ్వు ఎంజాయ్ చేసే మైండ్ సెట్ తో ఉంటే ఖచ్చితంగా గుడ్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఇది రోల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పొచ్చు. అప్పుడు మనము కూడా కింద వాళ్ళు ఎదగాలని కోరుకునే వ్యక్తుల లిస్ట్ లో మనం ఉండొచ్చు. లేదంటే మనలో ఈగోనో వాళ్ళ ఈగో వస్తున్నారు, బ్రేక్ అయితే దాన్ని పక్కన పెట్టండి. మనము ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేద్దాం. వెస్టేజ్ లో
వెస్టేజ్ అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడంటే కారణము ఇదే ఫుట్ ప్రింట్స్, అడుగుజాడలు. అప్లైన అడుగుజాడలు నడిస్తే చాలు. డూప్లికేషన్, కట్ కాపీ పేస్ట్ అంటాం, లర్న్ ఫ్రమ్ అప్లైన టీచ్ టు డౌన్లైన్ అంటాం కదా. జస్ట్ అడుగుజాడల్లో మన ముందున్న సీనియర్ సక్సెస్ఫుల్ లీడర్ ఎలా వెళ్ళారో ఆ వేలో ఆ అడుగుజాడలు నడిస్తే చాలు. సామాన్యుడు కూడా, నార్మల్ వ్యక్తి కూడా గొప్ప వ్యక్తిగా మారడానికి అవకాశం. కాబట్టి ఇక్కడ ఎవరు నాకు నేనే వేస్ట్, నాకు మాట్లాడడం రాదు, నాకు చదువు లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు ఇంట్లో ఫ్రీడమ్ లేదు, మా ఆయన ఒప్పుకోవట్లేదు, నా బ్రతికిందే అని ఇట్లా ఫీల్ అవ్వద్దండి. అంటే మీలో మీరంతటి మీరే మీ మైండ్ లో నెగిటివ్ ఎనర్జీని ఫిల్ చేస్తున్నారు. కానీ మీ శక్తి ఏంటి? మీకు సపోర్ట్ ఎవరు? మీకు చదువు లేకపోతే మీ పిల్లల చదువే మీకు బలం, మీకు చదువు లేకపోయినా హస్బెండ్ చదువే మీకు బలం. ఓకేనా? మీకు సపోర్ట్, భర్త సపోర్ట్ లేకపోయినా పిల్లల సపోర్ట్ ఉంటుంది, పిల్లల సపోర్ట్ లేకపోతే భర్త సపోర్ట్ ఏదో ఒకటి ఉంది, దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. అంటే మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి అని రాసుకొని బలహీనతలను వదలండి, బలాల వైపు ఫోకస్ చేయండి. మీరు అప్పుడు ఈ మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్, టేకింగ్ రిజెక్షన్స్ పర్సనలీ. ఎవరైనా మనము ఐడి పడ్డానికి కానీ లేదా క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నో అంటే మనం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. రెండో విషయం ఏంటంటే, మనకు బాగా నమ్మిన వ్యక్తులు, మన కజిన్స్ కావచ్చు, బ్రదర్స్, ఓన్ సిస్టర్స్ కావచ్చు, ఓన్ బ్రదర్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, అలాగే బెస్ట్ ఫ్రెండ్, 20 years జర్నీ చేసిన బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే, నువ్వు ఎవరైతే ఈ పర్సన్ నాకు బాగా స్ట్రాంగ్ గా నిలబడతాడు, నాకు సపోర్ట్ చేస్తాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరప్పుడు ఆ వ్యక్తి నో అంటే మనకు తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఎందుకంటే ఆ జర్నీ అటువంటిది, వాళ్ళతో మెయింటైన్ చేస్తున్న రిలేషన్. అంటే నా వాళ్ళే నన్ను నో అన్నారు కదా, ఇంకెవరు వస్తారు కదా అని చెప్పేసి చాలా మంది ఒక్కసారి నో అనగానే ఇంకా నెక్స్ట్ ఆపర్చునిటీ గురించి మర్చిపోయి చాలా డల్ అయిపోయి బాధపడుతూ కురింగిపోతా ఉంటారు. ఆ పరిస్థితి అనేది రాకూడదు. మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎవరైనా మనం ఐడి చెప్పినప్పుడు నో అంటే గుడ్ అనాలి, ఎస్ అంటే వెరీ గుడ్ అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయారు. లేదంటే మనం చెప్పినప్పుడు ఐడి పడింది అనుకో, గుడ్ అనుకో, వాళ్ళు నో అంటే ఇంకా వెరీ గుడ్ అని చెప్పేసి, నో అంటే నెక్స్ట్ గో టు నెక్స్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అందుకంటే ఇక్కడ ఏం లేదు, నీకు ఎన్ని ఐడియాలు ఎన్ని 100 మంది చెప్పినా నో అన్నా సరే, నువ్వు 101 వ్యక్తికి నువ్వు క్లాస్ చెప్పగలిగావంటే ఆ 101 వ్యక్తి మళ్ళీ 100 మందిని తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా నీ స్ట్రెంత్ 101 మందిని చేయగలడు. కాబట్టి ఎప్పుడు రిజెక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని తట్టుకునే విధంగా ఉండాలి. పర్సనల్ గా ఫీల్ అయిదామంటే నువ్వు బలహీన పడతావు. నువ్వు నీవే ఏది చేత కాదు అని అనుకోవద్దు. ఒకవేళ రిజెక్షన్స్ వచ్చినా నాకు సపోర్ట్ రావట్లేదు, నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని బాధపడద్దు అనేది ఇక్కడ ముఖ్య అంశం. చాలా మంది ఇక్కడే, నేను 4 చెప్పానండి నో అన్నారండి, ఇంకా ఏం చేస్తామండి, మన వల్ల కాదండి, ఇది మనకు సూటబుల్ కాదండి అని ఆగిపోతా ఉంటారు. అది తప్పు, అక్కడ ఆగడం తప్పు అంటున్నాను. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు నువ్వు ఆగద్దు, నువ్వు కళ్ళు మూసుకొని అప్లైనర్ చేయి పట్టుకుని ముందుకు వెళ్ళాలి అంతే. నీ వెనకాల టీం ఉందా లేదా, సార్ నేను 2 సంవత్సరాలు నీ వెనకాల నిలబడతాను అంతే, నువ్వే చెప్తే అది చేస్తా, లిస్ట్ రాయమంటే రాస్తా, ఇలా మాట్లాడమంటే మాట్లాడతా, లేదు నువ్వు వస్తానంటే వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తా, వాళ్ళు దానికి ఇరిగిపోతే నువ్వు చెప్పినట్లు నువ్వు రా, ఇద్దరు కలిసి ఏదో చేద్దాం, కానీ నేను చేయవదలను అనే మైండ్ సెట్ తో ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్ అంటే కంపెనీ ఏమంటుందంటే, మనం షాప్ పెట్టుకున్న తర్వాత షట్టర్ ఓపెన్ చేసి ప్రొడక్ట్లు అమ్ముకోకపోతే బిజినెస్ రాదు. ఈరోజు ఐడి చేసుకున్న వ్యక్తి చాలా మంది చెప్తా ఉంటారు, మనం ఇంట్లో ఒక 1000 రూపాయల సరుకులు వాడితే చాలు అంటుంటాము. కానీ ఇంకొద్దిగా బిజినెస్ డెవలప్ అవ్వాలంటే నువ్వు రిటైల్ సేల్స్ కూడా ప్రమోట్ చేయండి, మీరు తొందరగా సక్సెస్ అవుతారు, కంపెనీ గ్రోత్ వస్తుంది, అన్ని విధాలుగా సక్సెస్ ఉంటుంది అంటుంది. ఎందుకంటే ఇక్కడ దీన్ని ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే, మీరు 1-to-1 మీటింగ్లు బాగా చేసుకోగలిగితే రిటైల్ సేల్స్ ని బాగా ప్రమోట్ చేసుకునే వాళ్ళు అవుతారు. 1-to-1 మీటింగ్స్, హోమ్ మీటింగ్స్. చాలా మంది లీడర్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది. 1-to-1 మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ ని ఎక్కువ ప్రమోట్ చేయడం కంటే, అంటే మనం కింది లెవెల్ లీడర్స్ కదా, మనం చెప్తే వాళ్ళు బాగా అర్థం చేసుకోలేరు, వీళ్ళు కనెక్ట్ అవ్వరు, వీళ్ళని డైరెక్ట్ గా పెద్ద మీటింగ్లు, పెద్దసార్లు చెప్పే మీటింగ్లకి ఎక్కువ ప్రమోట్ చేయాలి అనేది ఒక రకమైన నానుడు కార్యక్రమంలోకి వెళ్ళారు. దానివల్ల ఏముందంటే మనకి రిటైల్ సేల్స్ కూడా బాగా పడిపోయినాయి. నిజంగా అంటే నేను 1-to-1 మీటింగ్ చేస్తే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను బాగా 1-to-1 మీటింగ్ చేయడం నేర్చుకున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి చాలా బాగుందండి, నేను చేసుకుంటాను, నాకు ఐడి ఇచ్చేయండి సార్, నేను కూడా వర్క్ స్టార్ట్ చేస్తానంటే ఐడి ఇచ్చేస్తావు. ఓకే. ఎవరైనా నో అన్నారనుకో, లేదంటే నో అనరు, చూద్దాం నేను సార్, ఒకసారి ప్రోడక్ట్ కూడా చూద్దాము, ఒకసారి షాప్ వచ్చి చెక్ చేస్తాము, మేము ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఏ విషయం చెప్తాము అని కొద్దిగా నానుస్తారు.
అప్పుడు మనం నిజంగా వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి మన ప్రొడక్ట్ ఒక డెమోతో చూపించడానికి తీసుకెళ్ళినప్పుడు, సార్ ఇది చాలా చాలా ఎక్సలెంట్ ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఇట్లా మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ బర్న్ చేసి హార్ట్ అటాక్ రాక్ చేస్తుంది అనేది గాని, ఒక మంచి పేస్ట్ గాని, పిల్లలకి ప్రోటీన్ గాని ఏదో ఒకటి ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే కనీసం ఇంత దాకా వచ్చి నువ్వు తెలిసిన వ్యక్తి కదా చెప్పినప్పుడు తీసుకోకపోతే బాగుండదులేని మొహమాటానికి ఒక 2, 3 ప్రోట్లు తీసుకుంటారండి. అక్కడ నీకు తెలియకుండానే కొంత బిజినెస్ అనేది జరుగుతుంది. ఇట్లా నువ్వు 1-to-1 మీటింగ్‌లు కనీసం ఓ 15, 20 మీటింగ్, ఓ 10 మీటింగ్‌లన్నా చేసుకున్నా కూడా నీకు 100 పీవీ అనేది వస్తుంది. ఆ 100 పీవీ మళ్ళీ నీకు కన్సిస్టెన్సీ చేసుకోవడానికి నీకు వస్తుంది. ఆ కన్సిస్టెన్సీలో మళ్ళీ ఫ్రీగా ప్రోడక్ట్ వస్తే ఆ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకెళ్ళి మళ్ళీ బిజినెస్‌కి నువ్వు యూజ్ చేసుకొని 1-to-1 మీటింగ్స్‌కి డబ్బులు చేసుకొని ఇన్‌కమ్ స్టార్టింగ్ టైమ్‌లో బాగా ఇన్‌కమ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ది వే. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి వేలు ఇన్‌కమ్ రాదు కదా! కానీ రిటైల్ సేల్స్ వల్ల ఏమవుతుందంటే దీనికి ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా నీకు స్టార్టింగ్ లో ఇన్కమ్ కనపడుతుంది. కొద్దిగా నువ్వు బలపడడానికి, నీ ఖర్చులకు ఉపయోగపడడానికి, నువ్వు వెళ్ళి నెక్స్ట్ టీం బిల్డ్ చేసుకొని ముందుకెళ్ళడానికి, నీ ఖర్చులకు ఉపయోగపడడానికి అన్ని బాగుంటుందండి. ఇంకా డీటెయిల్ గా మనము రేపు మండే తర్వాత పెట్టుకునే క్లాసులో దీన్ని ఎలా మనం కన్సిస్టెన్సీని ఖర్చు పెట్టుకోకుండా, రూపాయి ఖర్చు పెట్టుకోకుండా మనం వెస్టేజ్ లో ప్రొడక్ట్లు కూడా ఫ్రీగా తీసుకొని ఎలా వెళ్ళాలనేది ఒక పీపీటీ తో ప్రెజెంటేషన్ చేద్దాం. కాబట్టి మీరు డైరెక్ట్ నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్ అంటే సార్ మేము బ్యాగులు పెట్టుకొని బాక్సులు మోసుకొని వెళ్ళాలంటే మాకు కొద్దిగా ఇన్సల్ట్ గా ఉందని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పేస్ట్ సోపులు వెళ్ళి ఇస్తా ఉంటే జనాలు నవ్వుతుంటారు అనే వాళ్ళు ఉంటారు. దాన్ని క్లాస్ గా చేయండి. మాస్ గా చేస్తే డైరెక్ట్ నువ్వు డబ్బాలు బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోయి అందరికి ఇచ్చుకుని పోతున్నావు అనుకో, ఈడేంద్ర బాబు పేస్ట్ సోపులు అమ్ముకుంటున్నా అని కామెంట్ చేస్తారు. అలా కాదు, క్లాస్ గా చేయమంటే ఏంటంటే నువ్వు కంపెనీ బిజినెస్ ప్లాన్ ని సేల్ చేసే కార్యక్రమం మొదలెట్టు. అప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ గా నువ్వు ఎంటర్ తిరుగు. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్, నాట్ ప్రొడక్ట్ సేల్స్ మ్యాన్ కాదు, బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ప్లాన్ సేల్ చేస్తున్న క్రమంలో బోనస్ కింద దీన్ని యూటిలైజ్ చేసుకో. నువ్వు ప్లాన్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ వెళ్తావు, క్లాస్ చెప్తావు, నువ్వు చెప్పే విధానము ఆ ప్రొడక్ట్ యొక్క గ్రేటెస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు తెలియకుండానే ప్రొడక్ట్ తీసుకుంటారు. నీకు రెండు ఇక్కడ టీమ్ బిల్డింగ్ అవుతుంది, ప్రొడక్ట్ సేల్ అవుతున్నాయి, ఇన్కమ్ కూడా నీకు స్టార్టింగ్ లో వస్తుంది. ఆ ఇన్కమ్ దానికే మళ్ళీ నువ్వు ఈ మీటింగ్ కానీ దేనికైనా నువ్వు నీ సక్సెస్ కోసము ఏదైనా బుక్స్ కొనుక్కోవడానికి కానీ, నీ మీటింగ్లకు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కానీ, అక్కడ టికెట్ ఛార్జెస్ కానీ ఆ డబ్బును ఉపయోగించుకొని నీ డబ్బు ఏమి తీసుకోకుండా వెస్టేజ్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి లిజనింగ్ టు ది డ్రీమ్ స్టీలర్స్. డ్రీమ్ స్టీలర్స్ అంటే కళలు కొల్లగొట్టే వాళ్ళు, కళలు దొంగలించే వాళ్ళు. మన కళ వాళ్ళు ఎలా దొంగలిస్తారు సార్ ఇది ఆలోచిస్తే మన పైకి ఇంటర్నల్ గా ఉంటాయి 7 మిస్టేక్స్ అన్ని. దాని అర్థం అంతా ఇంటర్నల్ గా ఉంటుంది, పైన ఆడున్న వాటిని బట్టి రాదు. మన కళలు ఎలా దొంగలిస్తారు? మన దగ్గర ఉంటాయి కదా, మన ఇంట్లో పోతాయి అనుకుంటారు. ఎలా ఉంటాయంటే ఒక మీటింగ్కి వెళ్తాం మనం, యాక్చువల్ గా వింటాము, చాలా బాగుందంటాం, చేసుకోవాలనుకుంటాం. ఖచ్చితంగా నువ్వు చేసుకుంటే నువ్వు అనుకున్న లైఫ్ రీచ్ అవుతావు. కానీ నువ్వు ఒక డ్రీమ్ పెట్టుకుంటావు, అక్కడ చెప్పినట్లే నేను డ్రీమ్ పెట్టుకోవాలి 1 year లో కనీసం అంటే మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఒక 20,000, 30,000, 50,000 ఎవరు టైం ఇచ్చేదాన్ని బట్టి. ఖచ్చితంగా నేను కార్లో తిరగాలి, మంచి కారు తీసుకోవాలి, ఎట్లయినా నేను లైఫ్ ఇప్పటిదాకా నా కారులో తీసుకొని మంచి కారులో తిరిగి ఫ్యామిలీతో హ్యాపీగా నేను లైఫ్ జర్నీ కంటిన్యూ చేస్తాను అనుకోలేదు. కానీ ఇక్కడ ఒక సోర్స్ ఉంది, నా చదువుకైనా సరే నేను కారు తీసుకోవచ్చు. చాలా మంది 10th క్లాస్ చదివిన వాళ్ళు మంచి కారులో తిరుగుతూ మంచి ట్రైనర్ గా, లీడర్ గా, మంచి ఇన్కమ్ ఎర్నర్ గా ఉన్నారు. కాబట్టి అతనిలో ఒక ఆ డ్రీమ్ ఎక్కడో లోపల అణిచిపెట్టింది బయటకు వస్తుంది. అంతకుముందు నాకు ఈ లైఫ్ లో లేదు, ఇంకా మనం ఈ కోరికలు తెలియవు కాదని ఎక్కడో అణచిపెట్టుకొని దాన్ని పక్కన పెట్టింటారు. దాని వైపు ఇంకా ఆశ పెట్టుకోండి. ఎప్పుడైతే ఇక్కడ వినగానే మళ్ళీ ఆశ గురించి వాళ్ళు మనసులో బాగా ఖచ్చితంగా చేయాలి, నేను ఇది సాధించాలి ఇంటికి వస్తేనే ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతారు. మనకి ఆ కళల్ని మన మైండ్ లోంచి వాళ్ళు దొంగలిస్తారంటే మన మైండ్ లో చంపేస్తారు, అంతే, ఏం లేదు. ఏంటి అంటే ఇంట్లో భర్త క్లాస్ వింటే భార్య చెప్తుంది ఇవన్నీ మనకెందుకు, వాళ్ళ నష్టపోయారు, ఈయన నష్టపోయారు, ఇవన్నీ ఇట్లాంటి ఉంటాయి, మీరు ఇంత ముందు ఏదో చేసి నష్టపోయారని అక్కడ నెగిటివ్ స్టార్ట్ అవుతాయి. లేదు, భార్య విని ఇంట్లో వెళ్ళి ఏదో చెప్పగానే భర్త అక్కడ వాళ్ళ డ్రీమ్స్ ని పాడు చేస్తారు. లేదు, భార్య భర్తలు డిసైడ్ అయితే వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలు, అత్త మామలో చేస్తారు. వీళ్ళందరూ డిసైడ్ అయితే పక్కన వాళ్ళు రెడీగా ఉంటారు. నీకు ఏం తెలుసు, ఇట్లాంటి చాలా వస్తుంటాయి పోతుంటాయి, వాళ్ళు నష్టపోయారు. అది వెస్టేజ్ అంటే దీంట్లో డబ్బులు కట్టలేదు లేదంటే వాళ్ళు ఫస్ట్ అలానే చెప్తారు. నేను కూడా చాలా సార్లు విన్నాను, ఫస్ట్ అలానే చెప్తారు, తర్వాత డబ్బులు ఖర్చు పెట్టుతాడు. మరి నువ్వు డబ్బులు కట్టలేదు లేదంట, మా ఫ్రెండ్ 2 లక్షలు ఖర్చు పెట్టాడంట, కారు కూడా వస్తుంది అన్నాడంట, ఇప్పుడు ఏమి రాలేదంట. 2 లక్షలు 3 లక్షలు ఎందుకు పెట్టారు? పెడతారు క్వాలిఫై అవడానికి వెళ్ళి ఒక పైన ఏదో వాళ్ళ స్వార్థాల కోసం, కొంతమంది అప్లైనర్లు స్వలాభాల కోసం ఎవరో ఉంటారు, అందరూ ఉండరు. ఎవరో చేసే చెడు పనుల వల్ల
అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. సరైన వాడు వెళ్ళినప్పుడు ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? వాళ్ళు ఎవరు చేశారు, వాళ్ళు 5 లక్షలు నష్టపోయారంట, 3 లక్షలు నష్టపోయారంట, వాళ్ళు అలాగే చెప్తారు మీతో డబ్బులు కట్టలేదని, తర్వాత కట్టిస్తారని. కానీ వీళ్ళు సగం కళలు మళ్ళీ వాళ్ళ డ్రీమ్స్ అనేవి సగం చచ్చిపోతాయి. 3 రోజుల తర్వాత వీళ్ళు కూడా వెళ్ళి వీళ్ళకి అయినా వీళ్ళు ఏదో చెప్తున్నారు లేదు మీకు చేద్దాం అనుకుంటారు. 3 రోజుల తర్వాత వీళ్ళు ఎవరు చెప్పొద్దయ్యా నువ్వు క్లాసులు అంటే ఇండ్రు, అయినా సరే ముందు నాకు తెలిసిన బాగా వింటారని చెప్తారు. వాళ్ళు ఇవే చెప్తారు, జాయిన్ ఎవరు, ఇది చాలా వాళ్ళు చెప్పిందే కరెక్ట్, ఇందాక వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఇది జాయిన్ ఎవరు ఎవరు మనం చేయడం సాధ్యం కాదు, ఇది మనకు సూటబుల్ కాదు తెలిసాడు. ఇదే కళలని దొంగలించమంటే. కాబట్టి ఇక్కడ మనం కమిట్మెంట్ తో ఉండాలి. ఎవరో ఏదో చెప్పేది కాదు, వెళ్ళాము క్లాస్ విన్నాము, విన్నది నేను, అర్థం చేసుకున్నది నేను, డిసైడ్ అయింది నేను, పని చేయాల్సింది నేను, ఎవడి మాట వినకూడదు అని చెప్పేసి ఒక బాహుబలిలో ప్రభాస్లా చెప్తాడు. యుద్ధంలో అందరూ భయపడి వెనకెళ్ళేటప్పుడు నా కోసం వచ్చే వాళ్ళు ఎవరు, సామ్రాజ్యాన్ని గెలవడానికి నాతో పాటు చావడానికి వచ్చే వాళ్ళు ఎవరు, నాతో పాటు వచ్చి గెలిచి వెనక్కి తిరిగి వచ్చే వాళ్ళు ఎవరని ఎలా అయితే 1 ఆయన వెళ్తాడో మనం కూడా కమిట్మెంట్ తో మన అప్లైనర్ ని ఫాలో అవుతే చాలా సక్సెస్ అవుతాం. కాబట్టి మన చుట్టూ వాళ్ళు చాలా మంది మన నెగిటివ్ పీపుల్స్ మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు, వెనుకలు అవుతూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, మానసికంగా బలహీనులు చేసేస్తారు. మనలో ఉన్న బలాలని మనం పెంచుకుందామన్నా బలహీనులు చేస్తారు. కాబట్టి వాళ్ళ మాటలు ఎవరు వినుకోకుండా కనుక మనం అడుగులు వేస్తే ముందుకి సక్సెస్ అవుతాం. ఇంకా అదే విధంగా నెక్స్ట్ 7వ వచ్చేస్తే అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. ఓకేనా? అప్లైనర్ ని నిందించకండి, తిరస్కరించకండి. ఇక్కడ ఒక అప్లైనర్ డౌన్ లైనర్ బాండింగ్ అనేది వాళ్ళిద్దరు ఆలోచనలు బట్టి ఉంటుంది. ఓకేనా? వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఉంటుంది, వాళ్ళు ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఒకరికొకరు పేషెన్సీతో ఉండి అడ్జస్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటాయి అన్ని. ఇది ఒకరెళ్ళి సరిపెట్టేది కాదు. అప్లైనర్ ని గౌరవించాలనే ఆలోచన కోఆర్డినేషన్ డౌన్ లైనర్ కు ఉండాలి, డౌన్ లైన్ ని గెలిపించాలనే ఆలోచన అప్లైనర్ కు ఉండాలి. ఓకేనా? అప్లైనర్ కోసం అంటే డౌన్ లైనర్ కోసం కొద్దిగా సాక్రిఫైస్ ఉండాలి, సపోర్టింగ్ ఉండాలి. ఇటువంటి మైండ్ సెట్ అప్లైనర్ కు ఉన్నప్పుడు అక్కడ కోఆర్డినేషన్ అనేది, బంధం అనేది బలపడుతుంది. అలా కాకుండా ఎవరికి వాళ్ళే యమునా తీరేగా ఆలోచిస్తే ఇంకా ఆ సిచ్యుయేషన్స్ డౌన్ లైనర్ అప్లైనర్ నిందించడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పే సలహా ఏంటంటే, నేను ఎక్కడో ఒక పాయింట్ నాకు మైండ్కి తగిలిందండి, యాక్చువల్ గా వినపడింది. ఎప్పుడు ఎటువంటి బంధువులైనా నువ్వు దూరం చేసుకోవద్దు. వాళ్ళు ఎంత దుర్మార్గులన్నా గాని, ఎటువంటి వ్యక్తులన్నా గాని దూరం చేసుకోవద్దు. అదే మాట నాకు ఎక్కడ కనెక్ట్ అయిందంటే, నీ పైన అప్లైనర్ ఎటువంటి వ్యక్తి అయినా సరే అతను దూరం చేసుకోవద్దు. నీ పైన అప్లైనర్ ఎటువంటి వ్యక్తి అయినా సరే అతన్ని నువ్వు దూరం చేసుకోవద్దు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, బాగా మురికి పట్టిన నీరు అంటే చూడడానికి ఇబ్బందికరమైన వాటర్ కూడా తాగడానికి మనం యూజ్ చేసుకోవడానికి పనికి రాకపోయినా సరే, అనుకోకుండా ఏదైనా ఫైర్ అయితే ఆ మంటను ఆర్పడానికి ఆ మురికి నీరు పనికొస్తాయంట. ఆ వాటర్ మనకు దేనికి పనికిరావు తెలుసు ఆ వాటర్, కానీ ఆ మురికి నీరు అనేది అనుకోకుండా ఆ ప్రాంతంలో గాని, ఇంట్లో గాని, ఏదైనా పక్కన గాని అనుకోకుండా ఒక మంట పడింది అనుకో, అంటుకుంది అనుకో, అడవి అంటుకున్నట్టు ఏదైనా మంట పడింది, వచ్చిన ఫైర్ అయింది అనుకో, ఆ ఫైర్ ని ఆపడానికి ఆ మురికి నీరు ఆ సమయానికి ఉపయోగపడతాయంట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎటువంటి అప్పులైనారైనా నీకు ఏదో రోజు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సమయానికి, ఏదో ఒక పనికి ఉపయోగపడతాడు అని దాని అర్థం. కాబట్టి అప్లైనర్ నిందించి ఇతని వేస్ట్ అని దూరం చేసుకోకుండా అతనిలో ఉన్న బలహీనతలను పక్కన పెట్టి బలాలను చూసుకునే ప్రయత్నం చేసాయి. నీ పైన అప్లైనరు ఓకే, నీ పైన అప్లైనరు బాగా చదువున్న వ్యక్తి కాకపోవచ్చు, బాగా క్లాసులు చెప్పే వ్యక్తి కాకపోవచ్చు, ఒక సెల్ఫిష్ మైండ్ కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? బాగా క్లాసులు చెప్పే వ్యక్తి కాకపోయినా ఏదైనా సరే నువ్వు ఆ పైన అప్లైనర్ పైన మెంటరో ఎవరో ఉంటారు కదా, ఆ వ్యక్తిని స్వీకరించి అతను చెప్పే మాటలతో నువ్వు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోవాలి. ఏదో సమయంలో ఇతని వల్ల సపోర్ట్ అయ్యేది ఏదో ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు. ఇతనితో మనము శత్రుత్వం పెంచుకున్నా, అతని ద్వేషించిన, రేపు పొద్దున అతనితో ఏ రకమైన సహాయం కావచ్చు, కోఆర్డినేషన్ చేసుకోలేం. ఇది కామన్ అండి. నాకు
మేబీ నా పైన అప్లైనర్ వైఎస్ఆర్ గారు కాదు చెప్పాలంటే, పి శ్రీనివాసరావు గారు అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉన్నాడు. అతను నన్ను తీసుకొచ్చాడు, జాయిన్ చేశాడు. ఫస్ట్ మంత్ నేను బాగా తిరిగి ఫస్ట్ 1-to-1 మీటింగ్ అన్ని నేనే చేసుకున్నాను. ఎక్కడ ఆయన ఇన్వాల్వ్ చేయలేదు. ఇంకా నేను ఒక పెద్ద డైరెక్టర్ అంటే డైరెక్టర్ అయిపోయాను. అక్కడి వరకు ఆయన బాగానే ఉన్నాడు. తర్వాత కొద్దిగా నేను అతని కంటే స్పీడ్ పెంచి వెళ్ళడానికి అతనిలో మైండ్ లో కొద్దిగా చేంజెస్ కనపడ్డాయి. ఇంకా అతను డిస్టెన్స్ పెంచేశాడు. చిన్న ఎక్స్పెక్ట్ చేసాం, సపోర్ట్ చేయలేదు. ఇంకా ఆ రోజు నుంచి నేను అతన్ని ఆశించలేదు, మాట్లాడలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా దగ్గర పెద్దగా మాట్లాడేది కూడా ఉండదు. ఏదో ఎదురుపడితే హాయ్ అన్నట్టు ఉంటుంది అంతే. మరి ఈ రోజు నేను ఒక 70-80 వేలు పీవీ, కనీసం అంటే 60,000 పీవీ సాలరీకి ఇస్తున్నా. మనకు తెలుసు ఒక లెగ్ లో ఒక 6,000 పీవీ ఎలువ వస్తే మన సాలరీ పరుగులు పెడుతుంది. 6,000 పీవీ, 6,000 పీవీ వస్తే, కానీ 60,000 పీవీ ఇస్తున్నాను. ఈ రోజుకి పెద్దగా మన దగ్గర మాటలు లేవు. అసలు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. నా అప్లైనర్ అంటే నాకు కనెక్షన్, నాకు వైఎస్ఆర్ గారు అని డిసైడ్ అయ్యాను. అయితే నేను అతన్ని ఎక్కడ నేను నెగిటివ్ గా ఎప్పుడు మాట్లాడలేదు. మాట చెప్పాలంటే నాకు అప్లైనర్ వెస్టేజ్ పరిచయం చేశాడు. నాకు ఫ్రీడమ్ ఉన్న ఆపర్చునిటీ నాకు పరిచయం చేశాడు. కాబట్టి నేను జీవితాంతం అది 10,000 కానీ 20,000 కానీ 50,000 కానీ 1,00,000 పీవీ అయినా, రేపు 10 లక్షల పీవీ అయినా సరే అతను నాకు చేసిన సాయానికి రుణంగా నేను ఇస్తున్నాను అనుకున్నాను అంతే. చాలా మంది అక్కడ నేను ఇంత పీవీ ఇస్తున్నాను, నా పీవీ ఎందుకు వెళ్ళాలి అప్లైనర్ అనేది కూడా అక్కడ నేను కొన్ని చోట్ల విన్నాను. మరి నేను 60,000 పీవీ ఇచ్చేది నా అప్లైనర్ కి, ఏ రోజు నా అప్లైనర్ కి ఆ పీవీ ఎందుకు వెళ్ళాలి అనుకోలే. నాకు అతను వెస్టేజ్ ఒక ఆపర్చునిటీ, నాకు నచ్చిన ఆపర్చునిటీ పరిచయం చేశాడు. కష్టమో నష్టమో పోరాడి తిరిగి ఆయన ఒక 6 మంది లీడర్లు తయారు చేసుకోవాలని ప్రయత్నం చేసినా నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. కాబట్టి దానికి ప్రతిఫలంగా నేను ఎవ్రీ మంత్ పీవీ ఇస్తున్నా అనుకున్నాను. మరి నాకు జీరో దగ్గర నుంచి ఏదన్నా నేను ఒక డౌట్ ఉంటే అడిగి తెలుసుకునేది వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు కూడా ఓన్లీ నేను డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం యూజ్ చేస్తున్నా, కానీ మిగతా దేనికి నేను పెద్దగా సపరేట్ గా ఆయన నా కోసం ఇన్వైట్ చేయలేదు. హైదరాబాద్ ఆయన వచ్చి మీటింగ్ పెడితే నా టీం ని కూర్చోపెట్టుకున్నా. కానీ నేను ఈ రోజు నాకు వైఎస్ఆర్ గారు నాకు సాయం చేయలేదనో లేదా ఇంకోటని మాట్లాడలేదు. నాకు నా పైన క్లాస్ నేను ఎప్పుడు చేసుకోలేదు, ఏం లేదు, ఆయన గురించి మాట్లాడలే. కానీ ఎవరిని దూరం చేసుకోవద్దు అంతే. ఇక్కడ ఆ ఫీలింగ్ ఏదైతే నాలో ఉంది ఫీలింగ్, నా అప్లైనర్ నేను ఈరోజు అడిగితే ఏదైనా శాసిస్తే ఏది కాదని లేదు. ఈవెన్ వైఎస్ఆర్ గారు కానీ పిఎస్ రావు గారు కానీ ఇంకా నేను గట్టిగా అడిగానంటే నేను పోట్లాడైనా సాధించుకుంటా. అందుకోసమే చెప్తున్నా, మీరు ఎవరైనా సరే మీ అప్లైనర్ని నిందించకండి, వాళ్ళని ద్వేషించకండి, వాళ్ళ తప్పుల్ని ఎత్తు చూపకండి. వాళ్ళు మీకు ఏ రకంగా ఉపయోగపడతారో అది మాత్రం చూసుకొని వాళ్ళతో అనుకూలిస్తే కలిసి ప్రయాణం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి ప్రతి ఒక్కరు ఈ 7 మిస్టేక్స్ అవాయిడ్ చేసుకొని సక్సెస్